పశ్చిమాసియాలో కీలక దశకు చేరింది యుద్ధం. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఏకమవుతున్నాయి. అయితే నాటో దేశాల్లోని ఇజ్రాయెల్పై కూడా వ్యతిరేకత పెరుగుతోంది. ఇరాన్కి రహస్యంగా సాయం చేస్తున్నాయి ఈ నాటో కంట్రీ టర్కీ. అయితే ఇరాన్ చేతుల్లో ఇజ్రాయెల్ వెదర్ డేటా కూడా చేరింది. ఇరాన్ చేతిలోకి ఇజ్రాయెల్ వెదర్ డేటా చేరడంతో వెదర్ డేటా లీక్ చేశారంటూ టర్కీపై కూడా ఆరోపణలు నిలబడుతున్నాయి. ఈ డాటా ఆధారితంగా అంతకు మునిపే ఇరాన్కి ఈ వెదర్ డాటా చేరక మునిపే ఇజ్రాయెల్ కొంత మిలిటరీ ఆపరేషన్స్ ని ప్లాన్ చేసుకుంది. అయితే ఇప్పుడు ఆ డాటా లీక్ అవడంతో ఇజ్రాయెల్ డాటా మొత్తం కూడా ఇరాన్ చేతిలో ఉన్న కారణంగా ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆ వెదర్ డాటా ఆధారితంగా వారు చేసుకున్నటువంటి ప్లాన్కి, మిలిటరీ ఆపరేషనల్ ప్లాన్కి ఇరాన్ మరొక కౌంటర్ ప్లాన్ కూడా రెడీ చేస్తోంది. సో ఇరాన్కు ఇస్కందర్ మిసైల్ల వ్యవస్థని పంపింది రష్యా. న్యూక్లియర్ వార్ హెడ్స్ని మోసుకెళ్లగలిగేటువంటి ఇస్కందర్ మిసైల్స్ని రష్యా ఇరాన్కి లాంచ్ చేసింది. అయితే భయపెడుతున్నటువంటి ఇరాన్ వైమానిక విన్యాసాలు కూడా అక్కడ దర్శనమిస్తున్నాయి. మరోవైపు గాజాలో కూడా ఇంకా మృత్యుఘోష ఆగలేదు. ఇజ్రాయెల్ ఇంకా కూడా గాజాపై భీకరంగా దాడులు చేస్తూనే ఉంది. ఏ క్షణమున ఎటువైపు నుంచి ఏ మిసైల్ వచ్చి పడుతుందో అర్థం కాని పరిస్థితిలో గాజా ప్రజానికం ఉక్కిరి బిక్కురుమంటూ ఎదురు చూస్తున్నారు, సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇరాన్ ఇజ్రాయెల్పై దాడికి సిద్ధమవుతున్నట్టుగానే కనబడుతోంది. పూర్తి స్థాయి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వెదర్ డాటాను కూడా, అంటే ఏ వెదర్ కండిషన్లో అటుకడి మిలిటరీ ఆపరేషన్స్ ఏ రకంగా చేస్తారు అనే దానిపై పూర్తిగా కూడా ఇరాన్ చేతిలో ఇప్పుడు ఇజ్రాయెల్ భవిష్యత్తు ఉంది. అయితే ఇరాన్కి అటు రష్యా నాటో సంబంధించినటువంటి కంట్రీస్ కూడా పూర్తి స్థాయిలో మద్దతునిస్తున్నాయి. ఇస్లామిక్ దేశాలు కూడా ఇజ్రాయెల్పై పగ పెంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్పై ఇరాన్ కనుక విరుచుకుపడితే ఏం జరుగుతుందోనన్న ఒక భయాందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇక 10 నెలల్లోనే 40,000 మందికి పైగా గాజాలో మృతి చెందారు. గాజాపై ఇజ్రాయెల్ దాడి చేస్తోంది. సో శవాలన్నీ కూడా పూడ్చడానికి కూడా స్థలం లేని పరిస్థితి నెలకొంది. గాజాలో అత్యధిక సంఖ్యలో చిన్నారుల మృతిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. సో ఒకవైపు గాజాపై ఇజ్రాయెల్ దాడి చేస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిలో ఇప్పటివరకు 40,000 మందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఆ భీకర దాడికి అక్కడ శవాలను కూడా పూడ్చేటువంటి స్థలం లేకుండా పోయింది. ఏ క్షణమున ఏ వైపు నుంచి ఏ మిసైల్ తమ వైపు దూసుకు వస్తుందో, తమ ప్రాణాలు ఎక్కడ గాల్లో కలుస్తాయంటూ కూడా గాజాలోని ప్రజానికం ఉక్కిరి బిక్కిరిమంటూ వారంతా కూడా హాహాకారాలు చేస్తున్నారు. మరోవైపు ఇటు ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా జత కడుతున్నాయి, ఏకమవుతున్నాయి. నాటో కంట్రీగా ఉన్నటువంటి టర్కీ కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన వెదర్ కండిషన్స్ డాటాని, అక్కడ మిలిటరీ ప్లాన్ని పూర్తిగా కూడా ఇరాన్ చేతికిచ్చింది. ఇప్పుడు ఇరాన్ ఏమో ఇజ్రాయెల్ ప్లాన్ చేసినటువంటి ఆ వెదర్ కండిషన్స్లో ఏ వెదర్ కండిషన్లో ఏ రకంగా మిలిటరీ రియాక్ట్ కావాలి, ఏ రకంగా దాడి చేయాలనే విషయాన్ని పూర్తిగా ఇరాన్ చేజిక్కించుకుంది. ఇజ్రాయెల్ ప్లాన్ని పూర్తిగా కూడా నీలమట్టం చేసి కౌంటర్ ప్లాన్ చేసే రకంగా ఇరాన్ కూడా ప్లాన్ చేస్తోంది. ఈ రకంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్కి రష్యా మద్దతు కనబడుతోంది, నాటో కంట్రీస్ మద్దతు కనబడుతోంది. ఇస్లామిక్ దేశాలని కూడా అటు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వారంతా కూడా ఉన్నారు కాబట్టి వారు కూడా ఇరాన్కి మద్దతు తెలిపే అవకాశం కూడా ఉంది. సో ఇరాన్ ఇజ్రాయెల్ మరి జరుగుతున్న ఈ దాడిలో భీకరమైనటువంటి దాడి యుద్ధం మొదలు కాబోతోంది. మరి యుద్ధం ఎక్కడికి దారితీస్తుంది, ఈ యుద్ధం ఎన్ని మరణాలను సంభవించబోతోంది, ఈ యుద్ధం ఒకవైపుగా ప్రపంచ యుద్ధం కూడా జరిగే రకంగా ఒక నిదర్శనం కాబోతుంది, ఒక బీజం కూడా వేయబోతున్నట్టుగా వస్తున్నటువంటి వార్తలకి ఎటువంటి విధంగా సమాధానం దొరకబోతుందో చూడాల్సిన అవసరం అవుతుంది. ప్రస్తుతానికైతే ఇక పశ్చిమాసియాకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కొంత ఆందోళన కలిగిస్తోంది ఇరాన్ మధ్య దాడి. ఏ క్షణమైనా మొదలు కావచ్చు, ఏ క్షణమైనా ఇరాన్ ఇజ్రాయెల్పై విరుచుకుపడవచ్చు. ఇజ్రాయెల్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అమెరికా పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్కి మద్దతుగా ఉంది కాబట్టి వారు కూడా టెక్నాలజీలో పూర్తి అప్గ్రేడెడ్గానే ఉన్నారు. ఇరాన్తో పోలిస్తే ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం అయినప్పటికీ టెక్నాలజీకి ప్రకారంగా మాత్రం అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ కూడా అన్ని రకాల వసతుల్ని సదుపాయాల్ని సమకూర్చుకుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగేటువంటి ఈ భీకర దాడిలో ఎటువంటి పరిస్థితులు తలెత్తబోతున్నాయి, ఎటువంటి విధంగా అక్కడ ప్రజానికం మొత్తం కూడా మరణాలు సంభవించే అవకాశం ఉంది, ప్రపంచ యుద్ధం జరగబోతుందనే మాటలో ఎంత మేర నిజం ఉంది, ఇవన్నీ కూడా తెలిసే అవకాశం ఉంది. త్వరలోనే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం, భీకర యుద్ధం ప్రారంభం కాబోతోంది.
ఇక ఈ యుద్ధం ఇప్పుడు మొదలైందేం కాదు. సుమారుగా 1948 నుంచి కూడా పాలస్తీనాలు తమకు ప్రత్యేక దేశం కావాలంటే కూడా వారు పోరాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పాలస్తీనాలు అంతా కలిసి గాజాలో తమ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే గాజాపై ప్రస్తుతం ఇజ్రాయెల్ దాడి చేస్తోంది. ఆ పాలస్తీనాలకు సంబంధించినటువంటి ఒక మూమెంట్ హమాస్ కూడా వారు ప్రారంభం చేసుకున్నారు. అయితే హమాస్ మొదటి నుంచి కూడా ఇజ్రాయిల్కి అంటే తమకు ప్రత్యేక దేశం కావాలంటూ పోరాడుతున్న నేపథ్యంలోనే గాజాలో అంతా స్థావరాలు ఏర్పరచుకున్నారు. గాజాలో నివాసం ఉంటున్నారు పాలస్తీనాలు మొత్తం కూడా. అక్కడ వారంతా కూడా ఒక ప్రత్యేక దేశంగా ప్రకటించేసుకున్నారు కూడా. కానీ ఇక ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలు కూడా దాన్ని ప్రత్యేక దేశంగా పరిగణించకపోయినప్పటికీ ప్రత్యేక దేశంగా వాళ్ళు ప్రకటించేసుకున్నారు. వారంతా కూడా గాజాలో నివాసం ఉంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పాలస్తీనాలకు సంబంధించిన దేశ రాజధానిగా గాజాని వాళ్ళు ప్రకటించేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక హమాస్ అంటూ మిలిటెంట్ గ్రూప్ ప్రారంభమైంది. హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య ఒక భీకర యుద్ధం కూడా జరిగింది. హమాస్ అధ్యక్షుడిని ఇజ్రాయెల్ మట్టుపెట్టింది. హమాస్ సంబంధించిన ఒక ఆర్మీ అధికారిని ఇట మట్టుపెట్టేసింది ఇజ్రాయెల్. ఇక ఇజ్రాయెల్ నుంచి హమాస్ అధ్యక్షుడిని మట్టుపెట్టడంతో పాటుగా పాలస్తీనాలకు సంబంధించి కొంతమంది ఇప్పుడు హెచ్చరికలు జారీ చేసింది. అయితే పాలస్తీనా అధ్యక్షుడు అమెరికాను కూడా కోరాడు. ఇజ్రాయెల్ మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం కారణంగా మాపై పలుమారు దాడి చేస్తాను, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తాను, మీ మరణాలకు కారణమవుతున్నట్టు కూడా పాలస్తీనా అధ్యక్షుడు అమెరికాను కోరారు. కానీ అమెరికా మాత్రం ఏమాత్రం వెనుదిరగకుండా ఇజ్రాయెల్కి పూర్తి మద్దతు ఇస్తూనే ఉంది. అయితే గాజా హమాస్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ మీద తిరిగి వ్యతిరేకంగా దాడికి పాల్పడుతున్నాయో ఆ సమయాల్లో తమకి ఇరాన్ మద్దతు దొరుకుతోంది. అంటే అటు హమాస్కి కావచ్చు లేకుంటే పాలస్తీనాలకు కావచ్చు, వారికి ఇరాన్ మద్దతు దొరుకుతుందనేది ఇరాన్ వాదన. అయితే ఈ వాదన కారణంగా ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ మధ్య ఒక యుద్ధం త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇక ఇజ్రాయెల్ కూడా ఇరాన్ అధ్యక్షుడు కూడా ఇరాన్కి సంబంధించిన అధ్యక్షుడు ఇటీవల కాలంలోనే రైసీ మరణించిన మనం చూసాం. ఆ తర్వాత ఎవరైతే అక్కడ పదవి బాధ్యతలు చేపట్టే వారు కూడా ఇక ఏ క్షణమైనా కూడా ఇజ్రాయెల్ మీద దాడి తప్పేలేదంటూ కూడా ప్రకటించడంతో ఒక్కసారిగా అక్కడ భయాందోళనలు మొదలయ్యాయి. ఇక ఇజ్రాయెల్పై ఇరాన్ వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా దాడికి దిగిన సందర్భాలు లేవు. ఇప్పుడు నేరుగా రెండు దేశాలు తలపడితే ఏ రకంగా ఉండబోతుంది. అయితే వాస్తవంగా ఒక్కసారి కనుక మీరు మ్యాప్స్లో కనుక చూస్తే ఇజ్రాయెల్ అనేది చాలా చిన్న దేశం. ఇరాన్తో పోలిస్తే ఇజ్రాయెల్ అనేది చాలా చిన్న దేశం. అంతటి చిన్న దేశం అయినప్పటికీ ఇరాన్ని ఎదుర్కొనేటువంటి సత్తా కూడా ఉందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే అమెరికా అగ్రరాజ్యమైనటువంటి అమెరికా కూడా పూర్తి స్థాయిలో టెక్నాలజీ పరంగా కూడా ఇజ్రాయెల్కి సంపూర్ణ మద్దతు ఇస్తుంది. కాబట్టి వారి వైమానిక దళాలని, వారికి సంబంధించినటువంటి మిసైల్స్ని, వారికి సంబంధించిన పూర్తి అణ్వస్త్రాలన్నింటినీ కూడా ఇజ్రాయెల్కి సమకూరుస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్ ఇరాన్ని ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. సో ఇరాన్ నేరుగా గనక ఇజ్రాయెల్పై దాడి చేసే అవకాశం ఉంటే ఇటు ఇరాన్కి ఇస్లామిక్ దేశాలని కూడా అటు ఇస్లాంకి సంబంధించిన ఇజ్రాయెల్కి సంబంధించి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఇరాన్కి ఇస్లామిక్ దేశాలని కూడా మద్దతుగా ఉన్నాయి. ఇజ్రాయెల్పై దాడి చేసే విషయంలో ఇరాన్ మద్దతు కూడా కడుతోంది. ఇక ఇరాన్ కూడా నాటో దేశాలని కూడా ఇరాన్కి మద్దతుగా ఉన్నాయి. మరోవైపు రష్యా కూడా ఇరాన్కి చాలా పెద్ద ఎత్తున అణ్వస్త్రాలని కూడా సమకూరుస్తోంది, అన్ని రకాల సదుపాయాలు కూడా సమకూరుస్తోంది. ఇరాన్కి రష్యా సపోర్ట్తో పాటుగా ఇస్లామిక్ దేశాలు, నాటో సంబంధించిన దేశాలు కూడా పూర్తి మద్దతునిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఇజ్రాయిల్ వెదర్ కండిషన్స్తో పాటుగా అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్ని ఆధారితంగా చేసుకొని ఎటువంటి విధంగా దాడి చేయాలని ఒక ప్లాన్ చేసుకొని పెట్టుకుంది. అయితే టర్కీ కంట్రీ ఇజ్రాయెల్ డాటాని ఇరాన్కి లీక్ చేసింది. ఇజ్రాయెల్ వెదర్ కండిషన్స్ని ఇరాన్కి లీక్ చేసింది. అయితే ఇరాన్ ఈ ఇజ్రాయెల్ వెదర్ కండిషన్స్ ఆధారితంగా వాళ్ళు చేసేటువంటి ప్లాన్ని ముందస్తుగానే తెలుసుకున్న నేపథ్యంలో దానికి కౌంటర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది ఇరాన్. సో పూర్తి స్థాయిలో కౌంటర్ ప్లాన్ అయిన తర్వాత ఏ క్షణమైనా కూడా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉంది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడి ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.